విద్యారంగం ఎదుర్కొంటున్న ప్రధాన సమస్యలను తక్షణమే పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ అఖిల భారత విద్యార్థి సమాఖ్య ఆధ్వర్యంలో పార్వతీపురం కలెక్టరేట్ వద్ద విద్యార్థులు కదం తొక్కారు. మంగళవారం వివిధ కళాశాలలకు చెందిన విద్యార్థులు భారీగా తరలివచ్చి జిల్లా స్థాయి ధర్నా నిర్వహించారు. గత కొంతకాలంగా పెండింగ్ లో ఉన్న స్కాలర్షిప్లతో పాటు ఫీజు రియంబర్స్మెంట్ బకాయిలను వెంటనే విడుదల చేయాలని ఈ సందర్భంగా వారు డిమాండ్ చేశారు. విద్యార్థి వసతి గృహాల్లో కనీస మౌలిక సదుపాయాలు కరువయ్యాయని, చదువుల తల్లికి సమస్యల సంఖ్యలు వేయడం తగదని వారు అధికారుల దృష్టికి తీసుకొచ్చారు. తమ న్యాయమైన కోర్కెలను వెంటనే నెరవేర్చాలని కోరుతూ కలెక్టరేట్ ఎదుట ఉన్న ఆవరణలో బైఠాయించి నిరసన తెలిపారు. ఈరోజు అఖిల భారత విద్యార్థి ఫెడరేషన్ ఏఐఎస్ఎఫ్ రాష్ట్ర సమితి పిలుపు మేరకు పార్వతీపురం జిల్లాలో రాష్ట్రంలో పెండింగ్ లో ఉన్నటువంటి ఫీజు రియంబర్స్మెంట్ బకాయిలు విడుదల చేయాలి అని చెప్పి రాష్ట్రంలో ఉన్నటువంటి అన్ని జిల్లా కలెక్టరేట్ ఎదుట ఆందోళన కార్యక్రమం చేపట్టడం జరుగుతూ ఉంది. మరి ఈ సందర్భంగా ఈ కూటమి ప్రభుత్వానికి నేరుగా ఒకటే హెచ్చరిక చేస్తా ఉన్నాం. ఈ రాష్ట్రంలో 100 రోజుల్లో అధికారంలోకి వచ్చి మీ యొక్క రియంబర్స్మెంట్ విడుదల చేస్తానన్నటువంటి విద్యాశాఖ మంత్రి ఇవాళ 2 సంవత్సరాలు అయిపోతా ఉంది. ఎక్కడ నీ మాటలకు విలువ లేదు, నువ్వు చెప్పినటువంటి మాటలకు సార్థకత లేదు. పైగా ఇవాళ రియంబర్స్మెంట్ అందించకపోవడం వల్ల 10 లక్షల మంది విద్యార్థుల యొక్క సర్టిఫికేట్లు ఆయా యాజమాన్యాల దగ్గర మూలుగుతూ ఉన్నాయి. కానీ విద్యాశాఖ మంత్రికి సోయలేదు. ఇదే జిల్లాలో పార్వతీపురం, మన్యం, కురుపంలో విద్యార్థులు సాంఘిక సంక్షేమ ఆశ్రయ పాఠశాలలో ఇవాళ వసతుల కల్పన లేక 100 మంది విద్యార్థులు దాదాపు ఇవాళ వారి యొక్క ఆరోగ్యాన్ని క్షీణించే ప్రమాదం ఉంది. అలాంటి సందర్భాలు 100లో ఈ ప్రాంతంలో జరిగాయి. కానీ విద్యాశాఖ మంత్రికి కానీ, ఈ కూటమి ప్రభుత్వానికి కానీ, ఈ శాఖ సంబంధించినటువంటి మంత్రికి కానీ సోయ కూడా లేకోకుండా ప్రకటనల మంత్రిగా, ప్రకటన ప్రభుత్వంగా చలామణి ఉన్నారు. ఈ రాష్ట్రంలో ఎస్సీ, ఎస్టీ, బీసీ ఆశ్రయ పాఠశాలల్లో, ఆశ్రయ వసతి గృహాల్లో ఎక్కడా కూడా కనీసం తాగునీరు కూడా అందకుంటే ఈ విద్యాశాఖ మంత్రి, ఈ కూటమి ప్రభుత్వం ఏ విధంగా మేము అభివృద్ధి చేస్తున్నామని చెప్పి ప్రకటిస్తారో సమాధానం చెప్పాలి. మరో పక్క మీరు రియంబర్స్మెంట్ అందించారు, మూతపడే పాఠశాలను నేర్పించరు, ఏకోపాధ్యాయ పాఠశాలను పెట్టి అభివృద్ధి సాధిస్తా అంటా ఉన్నాడు ఈ విద్యాశాఖ మంత్రి. అందుకే నీ యొక్క ప్రభుత్వానికి బుద్ధి చెప్పడానికి ఆల్ ఇండియా స్టూడెంట్ ఫెడరేషన్ సన్నద్ధమైంది. ఏ విద్యార్థుల దగ్గరికి వచ్చి ఇచ్చాపురం నుంచి హిందూపురం వరకు వచ్చి మీ భవిష్యత్తును మారుస్తానన్నావో అదే భవిష్యత్తును మార్చడానికి, నీ ప్రభుత్వం భవిష్యత్తు మార్చడానికి ఆల్ ఇండియా స్టూడెంట్ ఫెడరేషన్ పోరాటాల ద్వారా బుద్ధి చెప్తుందని చెప్పి ఈ సందర్భంగా హెచ్చరిక చేస్తా ఉన్నాం. జీవనరాజు ఏఐఎస్ఎఫ్ రాష్ట్ర అధ్యక్షులు.